కార్యములు అనేక కార్యములు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయించినప్పుడు వారు పందెపు రంగంలో పరుగెత్తుచున్న వారు అన్ని విషయములలో వారు మితముగా ఉందరు. చదవండి, 1 కొరింథీయులకు 9వ అధ్యాయము 25వ వాక్యము నుండి చదవండి. 1 కొరింథీయులకు 9వ అధ్యాయము 25వ వాక్యము నుండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పందెములో పోరాడుచున్నవారు, పందెములో పరిగెత్తుచున్నవారు అందరూ కాదు, అందరినూ పరిగెత్తుచున్నారు. కానీ అందరూ పందెపు రంగములో బహుమానమని పొందటం లేదు. పందెపు రంగములో పోరాడుచున్నవారు, ఆ పందెపు బహుమానమని పొందవలనని కోరుచున్నవారే అన్ని విషయములలో మితముగా ఉందరు. దానికి సమానముగా అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితముని గురించి చెప్పుచున్నాడు. నేను ప్రకటించుచున్న నేనే భ్రష్టునైపోకుండా ఉండుటకు నా శరీరముని నేను నలుగుకొట్టి లోబరుచుకొనుచున్నాను. పాపముతో పోరాడుచున్న విషయంలో రక్తము కారినంతగా మీరు పోరాడలేదని హెబ్రీయులకు ఎందుకు చెబుతున్నాడంటే, పాపముతో పోరాడుచున్న విషయంలో శరీరముని నలుగుకొట్టి మనం పోరాడాలి. శరీరముని మనం ఉపవసించి తగ్గించుకొని మోకరించి నలుగుకొట్టి వాటితో మనం పోరాడాలి. మన జీవితంలో మనము జయించి లోబరుచుకునవలసిన ఎన్నో కార్యములు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో మనము సంపూర్ణముగా మన యొక్క ప్రాణాత్మ శరీరములని లోబరచాలి. అపోస్తలుడైన పౌలు ఇదే కొరింథీయులకు రాయించినప్పుడు చదవండి, 1 కొరింథీయులకు 6వ అధ్యాయంలో 12వ వాక్యము నుండి చదవండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియూ చేతగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకునబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. ఇక్కడ తాను లోబరుచుకొనుచున్న కార్యమని చెప్పుచున్నాడు. అన్నిటినీ అనుభవించటకు నాకు అధికారం ఉంది. అన్నీ అనుభవించవచ్చు. అన్నిటినీ అనుభవించడానికి మనకు ధనం ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు. మనం అన్ని సౌకర్యములని, అన్ని విధములైన సుఖభోగములని, అన్ని విధములైన భోజన పదార్థములని అన్నిటినీ అనుభవించటకు మనకు అధికారం ఉంది. దానికి తగిన సౌకర్యములు, దానికి తగిన వసతులు, మనకు డబ్బులు అన్నీ ఉండవచ్చు. కానీ నేను దేని చేతను లోబరచబడనల్లను. మనం ఎందుకు పోరాడాలంటే, దేనికినూ మనము బానిసలుగా మార్చబడకుండా ఉండటకు పోరాడాలి. చిన్న చిన్న విషయముల్లో కూడా మనం ఒక కార్యములకు బానిసలైపోయినట్లయితే మనం ఆ విషయంలో పోరాడి జయించలేకుండా అవి మనల్ని జయించి ఉన్నది. చిన్న చిన్న విషయంలో కూడా ఉదాహరణముగా ఉదయకాలము లేచిన వెంటనే కాఫీ టీ తాగే అలవాటు కంటిన్యూగా అలవాటు అయిపోయామనుకోండి, ఒకరోజు ఇవ్వకపోతే, ఒకరోజు కాఫీ టీయో ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు,
అప్పుడు ఏమైంది? దాని గురించి దుఃఖం రాకూడదు, దాని గురించి కోపం రాకూడదు, దాని గురించి ఏమాత్రము చింత రాకూడదు. ఒకవేళ దాని గురించి కోపమో దుఃఖమో వచ్చినట్లయితే మనము దానికి బానిసలైపోయాం. దాన్ని పౌలు చెబుతున్నాడు, అన్నిటినీ అనుభవించుటకు నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ దేని చేతను నేను లోబరచబడనల్లను. ఆహార విషయంలోనే చెబుతున్నాడు, కడుపునకు భోజనము కడుపునకు తగును కానీ దీనిని దేవుడు నశింపజేయుచున్నారు. అంటే నశింపజేయుచున్నవి ఏదియూ నన్ను లోబరచకూడదని. కడుపును నశించిపోవచ్చున్నది, ఆహారమును నశించిపోవచ్చున్నది, నశించిపోవచ్చున్న ఏదియూ నన్ను లోబరచకూడదు. నేను వాటికి బానిసై ఉండకూడదు. మనిషి అయినా సరే, లేకపోతే ఆహారమైనా సరే, ఏదియూ నన్ను లోబరచకూడదు. మనం పోరాడుచున్నామా? పౌలు తన శరీరముని దాన్ని చెబుతున్నాడు, నా శరీరముని నలుగకొట్టి దానిని నేను లోబరుచుకున్నాను. పోరాడుచున్నాడు. పందెపు రంగంలో పోరాడుచున్న వారిని గురించి ఈ కార్యమని చెబుతున్నాడు. మనం దేనికైనా బానిసలుగా మారిపోయి ఉన్నామా? ఏమైనా రుచికరమైన ఆహారములు, లేకపోతే సమయానికి తినచ్చున్న ఆహారములు, అవి మనకు ఉన్నప్పుడు తినచ్చున్నాము, లేనప్పుడు వాటి విషయంలో దుఃఖమో కోపమో, వాటి విషయంలో తొందరపడి ఏమైనా అనటమో, ఇవన్నీ జరిగినట్లయితే మనం దానికి బానిసలైపోయి ఉన్నాం. ఆహార విషయంలోనైనాను, మనము త్రాగుతున్న విషయము, దేని విషయంలోనైనా సరే మనము దానితో పోరాడాలి. అది అందుకే ఒకవేళ దానితో పోరాడకుండానే ఉన్నట్లయితే ఆ అనుభవం ఏ విధముగా మారుచున్నదంటే, దానిని పౌలు చెబుతున్నాడు, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ఈ ఆహారమునకైనను పానములకైనను అన్నపానములకైనను బానిసలుగా మారిపోయినట్లయితే ఆ అనుభవము దాని కొరకు శరీరము జారత్వము కొరకు అప్పగించుకొనిసిన పరిస్థితి వచ్చింది. అందుకే దేహము జారత్వము నిమిత్తము కాదు, ఇది ప్రభువు నిమిత్తమే. ఎప్పుడైతే మనము తినచున్న ఆహారమునకో, మనము త్రాగుచున్న నీళ్ళైనను అన్నపానములు ఏదైనా సరే, వాటి విషయంలో మనల్ని లోబరచాలి. ఉపవసించే సమయంలో ఉపవసించాలి, తినవలసిన టైంలో తినాలి. దేనికి కూడా మనం బానిసలుగా మారిపోకూడదు. ఒక వ్యక్తి ఆహారమునకు బానిసగా మారిపోతే మన స్వభావం మారిపోయింది. ఇసాకు జీవితంలో తాను ఆశీర్వదించుచున్న కాలం వచ్చినప్పుడు, ఇసాకు ప్రారంభంలో భయభక్తి గలవాడు, కానీ ఇసాకు తన వృద్ధాప్యంలో ఆహారమునకు బానిస అయిపోయాడు. తన వృద్ధాప్యంలో తాను రుచికరమైన మాంస ఆహారమునకు బానిసగా మారిపోయాడు. కాబట్టి మోసపోయాడు. యాకోబు మోసం చేశాడు. ఏశావుని తనకు రుచికరమైన ఆహారంని తీసుకుని రమ్మని చెప్పి పంపించినప్పుడు ఆ రుచికరమైన ఆహారముని బట్టి యాకోబు మోసం చేశాడు. ఇసాకు చివరి కాలంలో ఆహారమునకు బానిస అయిపోయాడు. మనం కూడా ప్రారంభ జీవితం అనేక జీవితం భక్తిగా, ఎంతో వైరాగ్యముగా, ఇసాకులాగా ఎంతో విశ్వాసముగా, ఎంతో శ్రేష్టముగా జీవించి ఉన్నాం. కానీ రాను 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 ఈ చిన్న చిన్న విషయములు, ఆహారములు, పానములు, వీటి కొరకు మనం బానిసలైపోతున్నాం. ఏశావు కూడా తన యొక్క ఆకలిని ఆపుకొనలేక ఆహారమునకు బానిస అయిపోయాడు. కాబట్టి జ్యేష్ఠత్వముని అమ్మివేశాడు.
మనము చిన్న విషయమే అని అనుకొనిచున్నాం. దానికి మనము లోబడి వాటితో పోరాడకపోతే, వాటిని జయించకపోతే మనం బానిసలైపోతాం. ఆదికాండములో కూడా ఆదామిక జీవితంలో జరిగిన కార్యము కూడా అది తినుటకు మంచిగా ఇంపుగా ఉంది, వాటిని తినుటకు ఆశపడి ఉన్నాడు. అందుకే తన జీవితంలో స్వాతంత్ర్యమని పోగొట్టుకొని ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో వారు ఆ వృక్షఫలము 6వ వాక్యమని చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చెను. ఆహారమునకు మంచిది, కన్నులకు రమ్యమైనది, అది వివేచన, జీవితమునకు వివేచన ఇచ్చుచున్నదిగా ఉన్నది. ఇక్కడ 3 కార్యములని చదువుతున్నాం. అందులో మొదటి విషయము ఆహారమునకు మంచిది, అదే శరీర ఆశ. మొదటి యోహానులో చదివినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3 విషయమును అక్కడ హవలో స్త్రీలో క్రియ చేసింది. శరీరాశ తినటకు మంచిది, నేత్రాశ కన్నులకు అది రమ్యముగా ఉంది, జీవపు డంబము జీవమునకు అది, చదవండి 6వ వాక్యంని మరలా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని, వివేకమిచ్చుచున్న రమ్యమైనది, జీవపు డంబము, ఆహారము. ఎప్పుడైతే శరీరముని లోబరుచుకొనలేకపోతున్నామో అప్పుడు మన జీవితంలో మనము అన్ని విధములైన ఆశీర్వాదములని మనం పోగొట్టుకొని వస్తున్నాం. అపోస్తుడైన పౌలు శరీరముని తాను లోబరుచుచున్నాడు, తన శరీరముని నలుగగొట్టుచున్నాడు. పాపముతో పోరాడుచున్నప్పుడు రక్తము కారినంతగా పోరాడటం అంటే, ఒక కార్యము మనం ఆశించినను వాటికి మనం బానిసలైపోతున్నామంటే, ఆ కార్యముని పూర్తిగా మానివేసి మన శరీరముని నలుగగొట్టాలి. ఆశించిన వాటిని దానికి ఇవ్వకూడదు. లేకపోతే మనం పాపముతో పోరాడుతున్న విషయంలో జయం పొందలేం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడను, పౌలు చెప్పుచున్నాడు, నేను గాలిని కొట్టినట్టు పోట్లాడను, ఊరికే నేను పోట్లాడను. తనకు ఒక నిశ్చయిత ఉంది, నేను దేనికిను బానిస అయిపోకూడదు, దేనికిను నేను లోబరచబడనల్లను. శరీరముని తాను లోబరుచుస్తున్నాడు. శరీరంని, ఈ ఆహారముని, వీటిని తాను లోబరుచుకొనిస్తున్నాడు. రెండవదిగా మనం లోబరచవలసిన మరొక కార్యం ఉంది. సామెతల్లో చదువుతున్నప్పుడు మొదటిగా మనము శరీరముని ఈ విధముగా లోబరచాలి. రెండవది సామెతలు 25వ అధ్యాయంలో చివరి వాక్యమని చదవండి. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. తన యొక్క మనస్సుని అణుచుకొనలేని వాడును అంతే. మనస్సుని కూడా లోబరచాలి, దాంతో పోరాడాలి. మనస్సు ఏమేమి ఆలోచిస్తుందో వాటికి వదిలేయకూడదు. ఇప్పుడు రేపటిని గురించి ఒక ఆలోచన వస్తే, రేపు ఏం తినాలి, రేపు ఏం తాగాలి, రేపు ఏ అవసరములు ఉన్నాయి, అవి ఎలా తీర్చబడతాయి, నా జీవితం మీకు పరిస్థితి ఇది కదా, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకు వదిలేస్తే మనం పోరాడట్లేదు. ఆ ఆలోచనతో కూడా పోరాడాలి. మనస్సుని లోబరుచుకున్న నల్లని వాడు, అతడు వచ్చి ప్రాకారము లేకుండా పాడైపోయిన పురం ఎంతో అటువంటి వాడు. మనసులో ఒక ఆలోచన వచ్చిన వెంటనే
దానికి విరోధమైన ఒక ఆలోచనని తీసుకుని రావాలి. రేపటిని గురించి ఒక చింత వచ్చిందంటే వెంటనే రేపటిని గురించి నేను ఎందుకు చింతించాలి, రేపటి దినముని గురించి దేవుడు చింతిస్తారు, రేపటి దినముని గురించి దేవుడే ఆయనే నాకు అన్నిటినీ అనుగ్రహించుదురు అని ఆ ఆలోచనని దానితో లోబరచాలి. లేకపోతే రేపటిని గురించిన దినముని గురించిన చింత వచ్చిన వెంటనే ఆలోచనలు అధికమై దాని గురించిన దుఃఖం పెరిగి ఏం చేయాలో అని మనస్సు పాడైపోయి ఒక కాపుదల లేని పట్టణంలాగా మారిపోతున్నది. నా యొక్క భవిష్యత్ ఏంటి అనే ఆలోచన వచ్చిన వెంటనే భవిష్యత్ కాలముని గురించి దేవుడు చింతించుచున్నారు. నా యొక్క వివాహమో, లేకపోతే నా యొక్క సేవ, నా యొక్క ఉద్యోగములు, నా కెరియర్ ఏదైనా దేవుడు నిర్ణయించిన ప్రకారంగా జరుగుతున్నది అని ఆ ఆలోచనని ఆపాలి. దానిని వదిలేసి ఏమి చేయాలని చెప్పి తప్పుడు త్రోవలో మనం ఆలోచించి ఒక కాపుదల లేని జీవితం మనకు వెళ్ళిపోతున్నాం. మనస్సుని కూడా లోబరచాలి. తన యొక్క మనస్సుని అణుచుకొనలేని వాడు. మనసులో కొన్ని ఆశలు రావచ్చు. ఆశలు వచ్చిన వెంటనే ఆశల్ని నెరవేర్చుకున్నట్టుకు పరిగెత్తుచూ ఉండకూడదు. ఆశల్ని నెరవేర్చుకున్నట్టుకు పరిగెత్తినప్పుడే మనం మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాం. మన ఆశల్ని నెరవేర్చడానికి, మనం ఆశలని నెరవేర్చడానికి మనం అప్పులు అడుగుతాం. మనం కోరుకున్నది చేయటానికి మనం అనుకున్నట్టు, మనం ఆశించినట్టు, మనం ఆలోచించినట్టు చేయటానికి మన జీవితంలో అనేక మనుషులకు కూడా బానిసలైపోతున్నాం. మనస్సుని లోబరుచకపోతే మనం బానిసలుగా మారిపోతాం. ప్రాకారము లేని పట్టణములాగా మారిపోతాం. పోరాడాలి. ఆ మనసుతో కూడా పోరాడాలి. మనసు చెప్పిద్ది, నువ్వు ఇలా చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నువ్వు తక్కువైపోతావు. మనసులో ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇలా జరిగితే వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఇలా చేస్తే వాళ్ళు నా గురించి తక్కువగా అనుకుంటారు కదా, నా పక్క ఇంటి వాళ్ళు, మా పొరుగు వారు, మా బంధువులు ఇలా చేశారు, వారు గొప్పగా కనబడుతున్నారు, నేను ఒకవేళ వాళ్ళలాగా చేయకపోతే నా గురించి ఏమనుకుంటారు. మనసులో ఇలాంటి ఆలోచనల్ని లోపరచాలి. వెంటనే దేవుడు తన మనసులో ఏమనుకొనిస్తున్నారో అదే జరగాలి. నా మనసులో అనుకున్నది జరిగి నేను ఏ కార్యంలో కూడా చిక్కుకోకూడదు. మనం ఆలోచించి ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేస్తే వాళ్ళకంటే బాగా చేయాలి, వీళ్ళకంటే బాగా చేయాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి. మన ఆలోచనలన్నీ ఎక్కడికే వెళ్తాయి. మన యొక్క మనసు ఆగకుండా ఎక్కడికో వెళ్ళిద్ది. కానీ వాటికి మనం చోటు ఇవ్వకూడదు. మనం వాటిని లోబరచాలి. వాటిని లోబరచడం అంటే క్రీస్తుకు క్రిస్తీక మనసు గలవారుగా మారాలి. అంటే దేవుడు ఏమనుకొనిస్తున్నారో దానిని జరిపించుటకు మనం దాన్ని లోబరచాలి. మనం అనుకున్నట్టు కాదు. ఏదైనా, ఏ కార్యమైనా, ఇంటిలో జరిగే ఏ కార్యమైనా, వివాహమైనా, ఇల్లు కట్టే విషయమైనా, చదువు, ఉద్యోగములు, ఏదైనా, ఏ ఫంక్షన్స్ ఏదైనా సరే మనం అనుకొనిచిన విధముగా కాదు, మన మనసులో ఉన్నట్టు కాదు, దేవుని మనసులో ఉన్నట్టు జరగాలనుకుంటేనే ఆ మనసు లోబడిద్ది. లేకపోతే ఇతరులు ఏమనుకుంటారు, వీళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఆలోచించి మనమే ప్రకారము లేని వారిలాగా, కాపుదల లేని వారిలాగా మారిపోతాం. కాపుదల లేకపోతే ప్రకారము లేని పట్టణము ఎలా ఉంటుందో మనస్సుని అణుచుకొని వారు కూడా అలాగే ఉంటారంట. మనసుని అణుచుకోకపోతేనే
ప్రాకారం లేకపోతే శత్రువులు వస్తారు, ప్రాకారం లేకపోతే అడవి జంతువులు వస్తాయి, ప్రాకారం లేకపోతే దుష్ట జంతువులు దుష్ట మృగములు వస్తాయి. అదే విధముగానే మనసుని క్రీస్తులో లోబరచకపోతే మనలో అన్ని విధములైన దుష్ట స్వభావములు గిరి చేస్తాయి. మనం అనుకున్నది జరగకపోయిన వెంటనే మనకు కోపం, క్రోధం వచ్చింది. మన మనసులో ఊహించింది జరగకపోతే వెంటనే అన్ని దుష్ట స్వభావములు వస్తాయి, అన్నీ గిరి చేస్తాయి. మనం అనుకున్నట్టు మన మనసులో ఉన్నట్టు ఇతరులు చేయకపోతే వారి మీద ద్వేషం వచ్చింది, వారి మీద కోపము, క్రోధం. అన్నీ ప్రాకారం లేని పట్టణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనసులో లోబరచకపోతే క్రీస్తు మనసులో ఉన్నట్టు జరగటమే లోబరచటం. మనకి మనసుని లోబరచటం అంటే మనం అనుకొనుచున్నట్టు కాకుండా, ఇతరులు అనుకొనుచున్నట్టు కాకుండా, దేవుని మనసులో ఉన్నట్టే జరగాలని కోరుకొని దేవుని మనసుకు సమర్పించుకునటమే దానిని లోబరచటం. అలా లోబరచకపోతే దేవుని మనసులో ఉన్నట్టు జరిగితే మనకి ఏ దుష్ట స్వభావం రాదు, మన కోపం రాదు. ఇది దేవుని మనసులో ఉన్న కార్యం. తక్కువగా జరిగినా ఎక్కువగా జరిగినా ఇది దేవుని మనసులో ఉన్న కార్యం. దేవుని మనసులో ఈలాగా ఉంది, దేవుని మనసులో ఇలా అనుకొనుచున్నారు అని మనం వాటిలో అన్ని విషయంలో సంతోషపడతాం. దేవుని మనసులో ఉన్నట్టే జరిగింది, దేవుని నామ మహిమ కొరకే జరిగింది అని సంతోషపడతాం. లేకపోతే మనలో అన్ని దుష్ట స్వభావములు గిరిచేస్తాయి. అదే ప్రాకారం లేని పట్టణం మనస్సు. మనసు లోబరచబడాలి. మనసుని గర్వించనీయకూడదు. మనసుని లోబరచడం అంటే గర్వించనీయకుండా లోబరచాలి. తలంపులలో, ఆలోచనల్లో దానిని లోబరచుటకు తన జీవితంలో అదే అధ్యాయంలో లోబరచాలని చెప్పడానికి ముందు చెబుతున్నాడు, గర్వమని గురించి చెబుతున్నాడు. చదవండి 25వ అధ్యాయం 27వ వాక్యంని చదవండి. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ఇంగ్లీష్లో చదవండి. ఓన్ గ్లోరీ, సెస్ దర్ ఓన్ గ్లోరీ. తెలుగులో కరెక్ట్గా లేదు. అంటే తమ యొక్క సొంత ఘనతని, తమ యొక్క సొంత మహిమని వెతుకుటం కూడా మంచిది కాదు. అందుకే మనస్సుని అణుచుకోవాలని చెప్పుచున్నాడు. తెలుగులో మాట కరెక్ట్గా లేదు, దుర్లభమైన కార్యము కొరకని. ఇంగ్లీష్లో చదివినప్పుడు తన యొక్క జీవితంలో తన యొక్క సొంత ఘనతని, మహిమని వెతకటము కూడా మంచిది కాదంటున్నాడు. దానికే మనసుని లోబరుచుకోవాలి. మనసు లోబడకపోతే మనకు ఘనత కావాలని చేస్తామని. మనసు లోబడకపోతే, మనకు ఘనత ఇవ్వకపోతే ఫీల్ అవుతాం. ఇన్ని చేస్తున్నాం, నాకు ఏ మర్యాద లేదు, ఇంత ప్రయాసపడుతున్నాం, మాకు ఎటువంటి ఘనత లేదు. మనకు సొంతముగా ఘనతని, మహిమని వెతికినప్పుడు మనసు ఇంకా లోబడలేదు. మనసుని లోబరుచుకుంటే మనము గర్వముగా సొంత మహిమనో ఘనతనో దేనిని కోరుకోము. దేవుని నామ మహిమ కొరకే మనం కోరుకుంటాం. మన మనసులో ఎల్లప్పుడూ దేవుడు మహిమపరచబడాలి, దేవుని నామం హెచ్చింపబడాలి అని కోరుకుంటాం. ఈరోజు మన మనసు లోబరచబడుచున్నదా? గర్వమైన ఆలోచనలన్నీ మన మనసుని మించిపోయి ఉన్నది. మన మనసులో మనల్ని గురించి అనుకొనిచిన కార్యం అది. మన మనసు లోబడి ఉన్నట్లయితే మన మనసులో ఒక దీనత్వం ఉంటుంది. మన మనసు లోబడకపోతే మన మనసులో ఒక గర్వం ఉంటుంది.
మన యొక్క మనసుని మనం అణుచుకొనుచున్నామంటే ప్రతి విషయంలో కూడా నేను దీనికి యోగ్యుని కాను, ఈ ఘనతకో, ఈ మర్యాదకో, ఈ స్థానమునకో, ఇటువంటి గొప్పతనమునకో నేను యోగ్యుని కాదు, నేను అర్హత లేని వ్యక్తిని. మన యొక్క మనసులోనే ఒక తగ్గింపు ఉంటుంది. యేసుప్రభు కూడా తన యుద్ధకు వచ్చి నేర్చుకోమని చెప్పిన కార్యం వచ్చి దీన మనసులో ఉన్న తగ్గింపు. బాహ్యముగా కనబడుచున్న దీనత్వం కాదు, దీన మనస్సు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వాక్యములో చదువుతున్నాం, నా యుద్ధకు వచ్చి సాత్వికమని దీన మనస్సుని నేర్చుకొనుడి. చదవండి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. నేను సాత్వికుణ్ణి దీన మనసు గలవాణ్ణి. దీన మనస్సు బాహ్యముగా కనబడుచున్న దీనత్వమని గురించి ఇక్కడ చెప్పలేదు. దీన మనస్సు, మనసులో దీనత్వం కలిగినప్పుడే బాహ్యముగా మన యొక్క శరీరంలో కూడా దీనత్వంని మనం చూడవచ్చు. మన తలంపుల్లో మన యొక్క మనసుని లోబరచాలి. అది మనసులో ఉన్న కార్యం ఏమిటంటే మనకు ఘనతని మహిమని కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ తగ్గించుకున్న మన మనసు ఎలా కోరుకుంటుందంటే ఇతరులు వచ్చి మనల్ని చూసి మనం బాగా తగ్గించుకుంటున్నామని చెప్పాలి, అలా కోరుకుంటుంది. మనం తగ్గించుకుంటాం. మన టీపీఎం తగ్గింపు లిమిట్ వచ్చి ఏదైనా టాయిలెట్లు కడిగి శుభ్రం చేస్తే అదే తగ్గింపు, దానికి మించిన తగ్గింపే లేదని మన వాళ్ళ ఫీలింగ్. అంతే కదా. అని తగ్గింపులో లిమిట్ లేదు, దీనత్వములో లిమిటే లేదు, దీనత్వమునకు ముగింపే లేదు. మన వాళ్ళు చెప్పేది అలా చేస్తే వాళ్ళంటి తగ్గింపు గల వాళ్ళు ఎవరు లేరు అని అంటారు. యేసుప్రభు యొక్క తగ్గింపు అపోస్తల కార్యములో రాయబడి ఉన్నది. ఆయన తను తగ్గించుకున్నప్పుడు న్యాయము తన యొద్ద నుండి తీసివేయబడి ఉన్నది. అపోస్తల కార్యములో ఆయన తగ్గించుకున్నప్పుడు తన యొద్ద నుండి న్యాయము తీసివేయబడి ఉన్నది. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 33వ వాక్యముని చదవండి. సార్ 8వ అధ్యాయము 33వ వాక్యం. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరించరు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఆయన దీనత్వముని బట్టి న్యాయ విమర్శనలో న్యాయం దొరకలేదంట. నిజంగా తగ్గించుకుంటే అన్యాయంని సహించుకుంటాం. నిజంగా తగ్గించుకుంటే న్యాయం దొరకలేదు. యేసుప్రభుకి న్యాయ విమర్శనలో న్యాయం దొరకలేదు. అప్పుడు మౌనంగా ఉన్నారు. ఇది న్యాయమేనా? మీరు చేసేది న్యాయమేనా? మీరు ఇలా అన్యాయం చేయొచ్చా అని అడగలేదు, మౌనముగా ఉన్నారు. తగ్గింపులో ఇలా చాలా అనుభవములు ఉన్నాయి. ఇది ఒక అనుభవమే. ఇలా తగ్గింపులో ఎన్నో కార్యములని చెప్పొచ్చు. మన యొక్క మనస్సులో తగ్గింపు ఉండాలి. న్యాయము తొలగిపోయినా అక్కడ యేసుప్రభు మౌనంగా ఉండుటకు కారణము జనులందరి నిమిత్తము తన్ను తగ్గించుకొని ఉన్నారు. మన యొక్క మనస్సుని లోపరుచుకుంటే మన యొక్క సొంత ఘనత కొరకు మనం ప్రయాసపడం. మనసుని లోపరుచుకుంటే నాకు ఘనత ఇవ్వలేదు, మర్యాద ఇవ్వలేదని మనం కోరుకోము, అడగము, వాటిని గురించి మాట్లాడము.
నాకు మర్యాద ఇవ్వండి అని అడగం. మన స్వభావములు, మన యొక్క మనసు చెడిపోతేనే దుష్ట స్వభావములుగా మనసు కంట్రోల్లో లేకపోయిన వెంటనే ఇవన్నీ కోరుకుంటాం. న్యాయాధిపతుల్లో 9వ అధ్యాయంలో చదివినప్పుడు చెట్ల మీద రాజుగా ఉండేటకు అన్ని చెట్లని వెళ్ళి అడిగితే అవి వాటికి ఫలం ఇచ్చుచున్నది కాబట్టి అవి మేము దీనిని మానివేసి ఇటు అటు ఊగుటకు చెట్ల మీద రాజుగా ఉండటకు మేము రామంటుంది. కానీ ముళ్ళ పొద ఎద్దకు వెళ్ళిన వెంటనే రాజుగా ఉండమని చెప్పిన వెంటనే తన యొక్క మనసు మీరందరూ నా యొక్క నీడలో వచ్చి ఆశ్రయించాలి. ముళ్ళ పొద నీడలో వచ్చి ఆశ్రయం ఉంటుందా? లేకపోతే నా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చివేయును. వెంటనే ఒక ఘనత నా కింద ఉండాలి. ముళ్ళ పొద ఎవరునూ అక్కడ ఉండలేరు, ఎవరునూ ప్రవేశించలేరు. కానీ ముళ్ళ పొద కోరుకొనిస్తున్న కార్యం ఏంటంటే అందరూ నా కంట్రోల్లో ఉండాలి, నా నీడలో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలంటది. లేకపోతే అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చివేయును. మనసు లోబడకపోతే మనకి జీవితంలో అన్ని దుష్ట స్వభావములు ప్రవేశించి ప్రాకారము లేని పట్టణములాగా మారిపోయి మనం ఇతరులుగా మీద అధికారము చెల్లించి ముళ్ళ పొదలాగా మారిపోతాం. మనసు లోబడకపోతే. మనసుని లోబరుచుకోవాలంటే గర్వము మనలో రాకుండా లోబరుచుకోవాలి. ఇతరులు కూడా మనల్ని పొగడవచ్చు. మీలాంటి వారు ఎవరు లేరు, మీలాంటి పరిశుద్ధులు ఎవరు లేరు, మీలా శ్రమపడే వాళ్ళు ఎవరు లేరు. ఎంత పొగడిననో మన యొక్క మనసులో ఒక దీనత్వం ఉండాలి. నేను యోగ్యుని కాదు, నేను నిష్ప్రయోజనమైన వ్యక్తిని, నేను చేయుచున్నది మాత్రమే, చేయవలసిన కార్యములని మాత్రమే చేసి ఉన్నాను, నేను నిష్ప్రయోజనమైన వ్యక్తిని, నాలో ఏ బలము లేదు, నాలో ఏ జ్ఞానము లేదు, నాలో ఏ సామర్థ్యము లేదు, నేను సొంతముగా ఏమీ చేయలేను. మనసుని లోబరుచుకుంటే ఇలాంటి తలంపులు వస్తాయి. శరీరముని లోబరుచుకోవాలి, మనసుని కూడా లోబరుచుకోవాలి. నిన్నటి దినంలో ధ్యానించిన విధంగా మన యొక్క నాలుకని లోబరచాలి. మన నాలుకని మాట్లాడకుండా మౌనముగా ఉండి దానిని లోబరచాలి. మన శరీర ఆశలని అన్నిటినీ లోబరచాలి. యోబు తన యొక్క కళ్ళని లోబరుచుకొనుచున్నాడు. యోబు తన యొక్క కళ్ళతో నిబంధన చేసి నేను కన్నికని ఎలా చూచెదను, నా కన్నులతో నేను నిబంధన చేసి ఉన్నాను. తన యొక్క కన్నులని తను లోబరుచుచున్నాడు. శరీరంలో ఉన్న అవయములన్నిటినీ కూడా లోబరుచవలను. అంతరంగము లోబరచబడాలి. మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయములు కూడా లోబరచబడాలి. పందిపు రంగములో పోరాడుచున్నవాడు క్షయమైన ఈ కిరీటము కొరకు పోరాడుచున్నాడు. మనమైతే అక్షయమైన కిరీటము కొరకు పోరాడుచున్నాం. నిత్యమైన కిరీటము కొరకే మనల్ని మనమే లోబరుచుకున్నాం. శరీరము కొన్ని వాటికి సపోర్ట్ చేయదు, కానీ శరీరమును అది ఏ విధముగా ఉంటుందో దానికి తగ్గట్టు వదిలేయకూడదు. దాన్ని కూడా మనం లోబరచాలి. దేనికినో మనము లోబడి ఉండకూడదు. మన జీవితంలో దానికే పోరాడుతున్నాం. పోరాటము కూడా శరీరమునకును ఆత్మకును ఉన్న పోరాటం. శరీరమునకును ఆత్మకున్న పోరాటం ఏమిటంటే, శరీరము మనల్ని బానిసలుగా మార్చకుండా శరీరముని మనము లోబరచడానికి ఆత్మ ద్వారా మనం పోరాడుతున్నాం. మన యొక్క శరీరం అంతటిని లోబరచాలి. కూటమునకు వస్తే మన యొక్క కన్నులు, ప్రార్థన సమయంలో కన్ను కూడా కంట్రోల్లో లేదు. కళ్ళు మూయటం కూడా చాలామందికి కష్టముగా ఉంటుంది.
కన్నులు మూసుకొని ప్రార్థన చేసిన సమయంలో కళ్ళని కూడా కంట్రోల్ చేయకుండా ఆ టైంలో కూడా చూస్తూనే ఉంటాం. కళ్ళు మొయ్యలేం. చిన్నతనంలో నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చూడవచ్చు. వెంటనే కళ్ళు తెరిచి చూస్తాం. నిజముగా దేవుని సన్నిధానంలో ప్రార్థించుచున్న సమయంలో కన్నులు మూసుకొని అలవాటై చూడండి. నిజముగా దేవునిగా మనం కన్నులు మూస్తేనే కానీ ఆత్మీయముగా విశ్వాసముతో దేవుని మనం చూడలేం. అందుకే వాటన్నిటిని లోబరచాలి. పౌలు దానికే చూపుతున్నాడు, నా శరీరముని నలుగు కొట్టి నేను లోబరుచుకొనుచున్నాను. ఈరోజు అందరిని కూడా కన్నులు మూసుకొని కొంచెంసేపు మనల్ని సమర్పించుకుందాం. కొంచెంసేపు మన యొక్క సర్వ శరీరముని లోబరుచుకొనుటకు దేవుని దగ్గర కృప అడుగుదాం. పోరాడాలి. మనం పోరాడకపోతే మన జీవితంలో జయం పొందలేము. పాపము మన వెంట రాకముందు, పాపము మనల్ని వెంటాడటానికి ముందు పాపము చేయకుండా ఉండటం గొప్ప విషయం కాదు. అని పాపం మనల్ని వెంటాడుచున్నప్పుడు పాపము చేయకుండా పోరాడటమే గొప్ప విషయం. దానికి కృప కావాలి, దానికి అభిషేకము కావాలి. మనకి మనసులో ఆలోచనలు, ఆశ, ఇచ్చలు, గర్వము ఇవన్నీ పోరాడుచున్నప్పుడు మనం వాటికి విరోధముగా పోరాడాలి. తగ్గించుకున్నట్టుకు పోరాడాలి. ఆశ ఇచ్చల్ని నెరవేర్చకుండా ఉండటకు పోరాడాలి. ఏది మనల్ని లోబరచకుండా ఉండటకు పోరాడాలి. అందును కూడా కన్నులు మూయదాము. కన్నులు మూసుకొని దేవుని యొద్ద ఆ కృపని పోరాడుటకు, పోరాడి జయం పొందుటకు కావాల్సిన కృపని, అభిషేకమని అడిగి పొందుకొనదాము. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆమేన్.